గజం కేవలం 4500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, కాశీలో శ్రీ కామాక్షి నిత్య అన్నదాన ఆశ్రమ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబొట్ల శ్రీహరి శర్మ గారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, 500 సంవత్సరాల హిందువుల కళ నెరవేరబోతోంది. ముఖ్యంగా మన పెద్దలు చెబుతూ ఉంటారు చూడండి, మన జాతకం చాలా బాగుంటే ఆ జాతక ప్రభావం చాలా సంవత్సరాల పాటు వాళ్ళపై ఉంటుంది అని. ఒకవేళ ఆ వ్యక్తి లేకపోయినా సరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు, కీర్తి ప్రతిష్టలు ఆ విధంగా ఉంటాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. మరి దీనివల్ల చూస్తూ ఉంటే మన రాముని జాతకం ఎలా ఉండేదండి? గమనించుకున్నట్లయితే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించుకోవాలి, ఈ రోజున మనం ప్రస్తుతం ఉన్నటువంటి కాలమానంలో అందరం కూడా ఎంతో సంతోషంతో ఎదురుచూసేటువంటి క్షణాలు అయోధ్య రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించినటువంటిది. ఈ సందర్భంగా ఎన్నో యుగాలు గడిచిపోయినాయి. అనగా గమనించుకుంటే త్రేతాయుగం అయిపోయింది, రాముల వారు త్రేతాయుగం నాటివారని చెప్తారమ్మా. త్రేతాయుగం నాటి గడిచిపోయింది, అలాగే ద్వాపరయుగం గడిచిపోయింది, కలియుగం కూడా ప్రారంభమై 5000 సంవత్సరాలు దాటిపోయింది. అంటే కలియుగమే 4 లక్షల సంవత్సరాల చిల్లర, అంటే 4 lakhs years చేంజ్ ఉంటుంది. దానికి డబుల్ ద్వాపరయుగం అంటే 8 లక్షల చేంజ్, దానికి డబుల్ త్రేతాయుగం అంటే 16 లక్షల చేంజ్. అంటే 16 లక్షల సంవత్సరంలో, అనగా 16 లక్షల్లో గడిచిపోయి 8 లక్షలు దాటి ఇన్ని లక్షల సంవత్సరాలు అయిన తర్వాత కూడా రాముల వారికి సంబంధించినటువంటి జీవిత విశేషాలని, రాముల వారి అన్యోన్య దాంపత్యాన్ని మనం ఇప్పటి వరకు కూడా చెప్పుకుంటూ రాముల వారి కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం మనం చేసుకుంటున్నాము అని అంటే రాముల వారి యొక్క జాతకం ఎంత గొప్పదో వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకు అర్థం చేసుకోవాలి. మనకు తెలిసిందే కదమ్మా, ఎవరైనా కానీ కొడుకు ఉత్తముడైనటువంటి కొడుకుని చెప్పే సందర్భంలో రాముల వారి అంతటి వాడిగా తయారవయ్యా, రాముల వారి అంతటి లక్షణాలు ఉన్నటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనే అమ్మాయిలు తహతహలాడుతుంటారే. రాముడంతటి కొడుకుగా ఉన్నటువంటి రాముడంతటి వాడు దశరథుడికి తండ్రిగా ఎలా ఉన్నాడో అలాంటి కొడుకే నాకు కావాలని ప్రతి తండ్రి ఎంతగా కోరుకుంటాడో చెప్పనంటుంది. అంటే అన్ని లక్షల సంవత్సరాలు గడిచినా ఇంకా రాముడి ప్రభావం మన మీద ఉందేనంటే రాముడి జాతకం ఎంత గొప్పదో. అయితే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఇక్కడ మనం గమనించుకోవాలమ్మా. అదేదో ఆ మధ్యన ఒక సినిమా వచ్చింది, జేజమ్మ అనే సాంగ్తో ఏదో వస్తుందమ్మా సినిమా. ఆ సినిమాలో ఏం చెప్తారంటే 80 సంవత్సరాల కిందట బ్రతికి చనిపోయినటువంటి ఆమె అంశ మళ్ళీ నువ్వు పుట్టావమ్మా అని చెప్తారు. అంటే జనాల్లో సినిమా ప్రభావం ఏమైపోయింది, ప్రతి 80 సంవత్సరాలకి ఆ విధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి పుడతాడేమో అని. కానీ ఇక్కడ శాస్త్ర ప్రకారం చెప్పాల్సిన అవసరం ఏంటంటే, ఒక వ్యక్తి ఒక సమయంలో జన్మించినప్పుడు ఆ సమయానికి గ్రహాలు ఏ రాశులలో ఉన్నాయి, అలాగే ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, ఏ డిగ్రీస్లో ఉన్నాయి, అలాగే అనేక రకాలైన 60 రకాల చక్రాలు ఉంటాయేమో ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని మనం పరిశీలించాలంటే. 60 రకాల చక్రాలలో ఆ గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయో అవన్నీ కూడా ఆ స్థానంలో రావాలి, ఆ సమయం పట్టాలి అని అంటే 4.5 లక్షల సంవత్సరాలు పడుతుంది. 4.5 లక్షల సంవత్సరాల తర్వాతనే అట్లాంటి గ్రహ సమ్మేళనం కలిగినటువంటి జాతకం వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా రాముల వారి యొక్క జన్మ కారణ జన్మ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే మనకు ప్రధానంగా జ్యోతిష శాస్త్రంలో బేసిక్గా చెప్పగలిగేటువంటిది పంచమహాపురుష యోగాలు అని అంటారు. అంటే 6 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయనంటే ఈ యొక్క సమస్తమైనటువంటి భూమండలానికి విశ్వానికే చక్రవర్తి అవుతాడు. అయితే ఆ 6 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండడం అనేటువంటిది అసంభవం. అందుకనే 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా వ్యక్తి జన్మిస్తాడు. ఆ గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండి
జన్మలగ్నం చంద్రునితో కూడా లింక్ అయ్యి ఉంటే అది ఉత్తమమైనటువంటి పురుష యోగంగా చెప్పబడి ఉంది. ఇక్కడ రాముల వారి జాతకంలో అదే ఉంది. రాముల వారి జాతకంలో చంద్ర గురుల యొక్క కలయిక ఇది గొప్ప యోగమమ్మ. అలాగే గజకేసరి యోగంగా చెప్పబడి ఉంది. అలాగే రాముల వారి జాతకంలో గురువు ఉచ్చస్థితి, శని ఉచ్చస్థితి, కుజుడికి ఉచ్చస్థితి, శుక్రునికి ఉచ్చస్థితి, రాహుకి రవికి ఉచ్చస్థితి. వెరసి గురు శని కుజ శుక్ర రవిలు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండి చంద్రుడు జన్మలగ్నంలో స్వక్షేత్రంలో ఉండడం ఇది గొప్ప యోగం. శశయోగం చెప్పవచ్చు, అమలయోగం చెప్పవచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే భద్రయోగం చెప్పవచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే కుజునికి సంబంధించినటువంటి రుచక యోగం చెప్పవచ్చు. అలాగే రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగంగా చెప్పవచ్చు. ఇన్ని శుభలక్షణాలు కలిగినటువంటి సంబంధించినటువంటి రాముల వారి జాతకాన్ని మనము ఉచ్చరించడము, తెలుసుకోవడము, సాక్షాత్తు వారి జాతకాన్ని చూడడము ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇటువంటి అవకాశం మనకు లభించదండి. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే చంద్రుడు పునర్వసు నక్షత్రంలో ఉండగా పునర్వసు నక్షత్రానికి అధిపతి అదితిదేవి. అదితి అనంటే దేవతల తల్లి, దితి రాక్షసుల తల్లి. కాబట్టి దేవతలకి సంబంధించినటువంటి శుభయోగము కలిగినటువంటి నక్షత్రంలో ఈ యొక్క రాముల వారు ఏరి కోరి జన్మించడం జరిగింది విష్ణు అంశ సంభూతులుగా. ఇక కుజుడు ధనిష్ట నక్షత్రం, గురువు కూడా పుష్యమి నక్షత్రంలో ఉండగా గురువు పుష్యమి నక్షత్రంలో ఉన్నాడు. అంటే గురువుకి ఏంటనంటే పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరయ్యానంటే బృహస్పతి, అంటే గురువే. ఇక్కడ బలం, ఎందుకంటే గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాల యొక్క స్థితిని బట్టి కూడా ఆ గ్రహాలకి బలాన్ని సూచిస్తాయి. శుక్రుడు రేవతి నక్షత్రంలో జన్మించడం, అలాగే జన్మించడం. శని విశాఖ నక్షత్రం, బుధుడు రవి అశ్విని నక్షత్రం, రవి భరణి నక్షత్రం. ఇలా చూసుకున్నట్లయితే సంబంధించి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి శ్రీరాముల వారి జాతకాన్ని చూసినట్లయితే అనగా గురు మహాదశ 4 సంవత్సరాలు ఉంది. తదనంతరం ఈ గురు మహాదశ 4 సంవత్సరాలు తదనంతరం శని మహాదశ ప్రారంభమైంది. ఇట్టి శని మహాదశలో చూసుకున్నట్లయితే శని ఉచ్చస్థితిలో పొంది ఉండి ఈ కారణం చేత శని కూడా గురు నక్షత్రంలో ఉండడం, అట్టి గురువు లగ్నంలోనే ఉచ్చస్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత శని మహాదశ ఒక యోగాన్ని కలగచేసింది. అంటే ఎంతటి గొప్ప యోగము అనంటే సకలమైనటువంటి శస్త్రాస్త్ర విద్యలన్నీ కూడాను పరిపూర్ణముగా నేర్చుకున్నటువంటి దశ ఈ 4 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు. ఇక్కడ మనకు సంబంధించి చూసుకున్నట్లయితే బుధ మహర్దశ, ఈ బుధ మహర్దశలోనే చాలా మటుకు యోగం. అంటే బుధుడు జన్మించిన లగ్నానికి ఏమయ్యాడండి? తృతీయ వ్యయాధిపతి అయ్యాడు. వ్యయాధిపతి అయి ధర్మకర్మ స్థానంలో బుధుడు స్థితి పొంది ఉండగా ఉన్నటువంటిది ఏంటంటే కారణ జన్ములకి సంబంధించినటువంటి జాతకములో కొన్ని విశేష లక్షణాలు ఉంటాయి. ఈ బుధ మహర్దశ అతనికి సంబంధించినటువంటి జన్మ కారకత్వాన్ని సూచిస్తుంది. వ్యయము అని అంటే ఏంటి? చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకులు ఖర్చు అని అనుకుంటారు, కానీ ఖర్చు కాదండి. వ్యయము అని అంటే ఖర్చుతో పాటుగా దూరము జరగడము, విదేశీయానము, దూర ప్రాంత గమనము, అందరికీ దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ గురు మహాదశలో బాల్యంలో అత్యంత గోరు ముద్దలతో పెరిగినటువంటి రాముల వారు ఎంత బంగారంలా పెంచుకున్నారనంటే ఎవరి కొడుకైనా ఎవరికైనా బంగారమేనండి. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ రాముల వారు జన్మించినటువంటి లగ్నము గురువర్గానికి సంబంధించినటువంటి లగ్నం. ఆ గురువర్గానికి సంబంధించినటువంటి లగ్నంలో గురుదశ రావడం అత్యంత యోగదాయకం. అట్టి గురుదశ బాల్యంలో 4 సంవత్సరాల వరకే. తదనంతరం 4వ ఏట నుంచి 19 సంవత్సరాలు అంటే 23 సంవత్సరాలు వచ్చేంత వరకు శని మహాదశ. కాబట్టి శని వర్గంలో ఉండేటువంటి శని, బుధ, రాహు, శుక్రుడు ఈ దశలు. కాబట్టి పాపం వీక్షించేటువంటి ప్రేక్షకులు అనుకుంటారు రాముల వారంతా కష్టాలు పడ్డారు అని అంటే యోగాలు అనుభవించారు, దానికి సమానమైనటువంటి కష్టాలు కూడా అనుభవించారు. ఎందుకనంటే జాతకరీత్యా జన్మించినటువంటి లగ్నానికి వేరే భావానికి సంబంధించినటువంటి గ్రహదశలు. అంటే ఏంటి? ఇక్కడ గురుభావము, ఇక్కడ గురువర్గము, శనివర్గము. కాబట్టి గురువర్గంలో ఉండేటువంటి గ్రహాలు గురు, చంద్ర, కుజ, రవి, కేతు. అలాగే శనివర్గంలో ఉండేటువంటి గ్రహాలు ఏంటనంటే శని, శుక్ర, బుధ, రాహు. కాబట్టి శనివర్గం దశలు ప్రారంభమైనప్పటి నుంచి కష్టములు ప్రారంభమయ్యాయి. ఎట్లాంటి ఆ కష్టాలని కూడా తన జీవితానికి సోపానంగా మరల్చుకున్నారు. గురుగారు, ముఖ్యంగా
ఇన్ని యుగాలైనా శ్రీరాముని కీర్తి ప్రతిష్టలు ఎక్కడికి లేవు. ఇప్పటికీ ప్రతి ఇంట్లోనూ మీరు అన్నట్టుగా శ్రీరాముడు ఉండాల్సిందే, శ్రీరామ నామస్మరణ ఉంటుంది. ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. మరి ఒక మంచి భర్త కావాలనుకుంటే శ్రీరాముడితో పోల్చుకుంటారు, ఒక మంచి కొడుకు కావాలంటే శ్రీరాముడితో పోల్చుకుంటారు. బట్ అదే శ్రీరాముడికి చాలా కష్టాలు కూడా వచ్చాయి. ఈ జాతకం ఎట్లా చెప్తుంది? కీర్తి ప్రతిష్టలు కావచ్చు, ఒక మంచి భర్త అయ్యారు, ఒక మంచి కొడుకు అయ్యారు, బట్ కష్టాలు కూడా అట్లానే ఉన్నాయి. ఏంటి ఆ జాతక ప్రభావం? గమనించుకున్నట్లయితే ఇక్కడ రాముల వారికి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి కాలం లగ్నంలో ఉన్నటువంటి గురు చంద్రుల యొక్క కలయిక గజకేసరి యోగం. చాలా మృదు స్వభావి, అవసరమైనటువంటి సందర్భంలో గజకేసరి యోగాన్ని ఎలా మనం భావిస్తామనంటే అవసరమైనటువంటి సందర్భంలో తగు నిర్ణయాల్ని తీసుకోవడం. అంటే శాంతంగా ఉండాల్సిన సమయంలో శాంతం, ఉగ్రంగా ఉండాల్సినటువంటి సమయంలో ఉగ్రం. కానీ మనం ఆ బ్యాలెన్స్ మనం పాటిస్తున్నామా? చిన్నదానికే మనం మనసు విసిగిపోతుంది, మనకు చిన్న చిన్న విషయాలకే. కాబట్టి స్థిరచిత్తమైనటువంటి స్థితి కలిగినటువంటి యోగము రాముల వారిది, అందుకే స్థిరచిత్తంగా ఉంటారు. అలాగే లగ్నాత్తు దశమంలో రవి బుధుల యొక్క బుధాదిత్య యోగము, ఇది అత్యున్నతమైనటువంటి బుధాదిత్య యోగానికి స్థితిని సూచించేటువంటిది. రవి బుధులు మేషంలో ఉండగా కలిగినటువంటిది. కాబట్టి ఇక్కడ వారి కీర్తి ప్రతిష్టలు చాలా చెప్పాలి అని అంటే ఇక్కడ లగ్నాత్తు చతుర్థంలో కుజుడు, అలాగే ఈ సంబంధించినటువంటి ఈ శనికి చతుర్థంలో కుజుడు, అలాగే కుజునికి చతుర్థంలో రవి, పాపగ్రహాలైనటువంటి గ్రహాలు వరుసగా లగ్నం నుంచి చతుర్థంలో శని, శని నుంచి చతుర్థంలో కుజుడు, కుజుడు నుంచి చతుర్థంలో రవి, ఇవి ఉన్నటువంటి కారణం చేత గొప్ప మిలిటరీ సోర్స్ కలిగినటువంటి వ్యక్తి, అలాగే యుద్ధ నిపుణతని సూచించేటువంటి గ్రహాల యొక్క స్థితిని సూచించవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా చక్కటి సంతానం అనగా రాముల వారిని గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకనంటే నవమాధిపతి అయినటువంటి అనగా తండ్రిని సూచించే గ్రహమైనటువంటి గురువు లగ్నంలోనే స్థితి పొంది ఉండడం, అలాగే ఇక్కడ ప్రధానంగా శుభగ్రహము నవమ స్థానంలో ఉండడం. ఈ కారణం చేత తండ్రికి ఎదురు చెప్పనటువంటి వ్యక్తి, మృదు స్వభావి, తండ్రి మాట జవతాటనటువంటి వ్యక్తి వీరికి సంబంధించినటువంటి లగ్నంలోనే ఉన్నటువంటి గురుచంద్రుల యొక్క కలయిక. ఇక గొప్ప భర్తగా అని అన్నప్పుడు చూసుకున్నట్లయితే సప్తమాధిపతి ఉచ్చస్థితి పొంది ఉండడం, అలాగే సప్తమ స్థానంలో కుజుడు ఉండడం, అట్టి కుజుడు స్వనక్షత్రంలో ఉండడం. ఈ కారణం చేత ప్రధానంగా గురుమంగళ యోగము, అలాగే చంద్రమంగళ యోగము ఇవన్నీ కూడా ఏర్పడడం వల్ల అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని సూచించేటువంటి పరిస్థితి వీరి జాతకంలో ఉంది. ఇంకా మనం గమనించుకున్నట్లయితే కష్టాలు పడినటువంటి స్థితి బుధ మహర్దశ వారి యొక్క జీవితంలో గొప్పదైనటువంటి. ఎందుకనంటే ఏ కారణంతోనైతే జన్మించాడో ఆ కారణ పరిసమాప్తిని చేసుకునేటువంటి దశ బుధ మహర్దశ. అందుకనే ఈ బుధ మహర్దశలో వీరి జాతకరీత్యా వివాహము జరిగినది. ఈ బుధ మహర్దశలోనే వివాహం జరిగింది. కారణం ఏంటంటే అమ్మవారు సంబంధించినటువంటి దశరథుని యొక్క మాట ప్రకారము వనవాస బయలుదేరినటువంటి సమయంలో అప్పుడు అమ్మవారు చెప్తుందట, నాకు వివాహమైనటువంటి సందర్భంలో నా వయసు 18 ఏళ్ళు, నా భర్త వయసు 25 ఏళ్ళు అని. చాలామంది ఏమనుకుంటారంటే రాముల వారి కంటే సీతమ్మవారు పెద్దవారు అనుకుంటారు. తప్పమ్మ. సాక్షాత్తు వాల్మీకి రామాయణంలో చెప్పబడింది ఏంటంటే సీత అమ్మవారు వనవాసానికి బయలుదేరుతూ నాకు వివాహమైనటువంటి సందర్భంలో నా వయస్సు 18, మా వారి వయస్సు 25 సంవత్సరాలని చెప్పబడి ఉంది. అయితే మనం ఇప్పటివరకు గొప్పగా చెప్పుకుంటే కష్టాలు పడడానికి గ్రహాలు ఏ విధంగా తోడ్పడ్డాయనంటే ఇక్కడ లగ్నాత్తు సప్తమంలో కుజుడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లగ్న, ఇక్కడ సప్తమంలో కుజుడు ఉన్నాడు అనంటే భార్యా వియోగాన్ని సూచిస్తుంది. గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే భార్యా వియోగం. అందుకనే వీరి జీవిత కాలంలో ఎక్కువగా భార్యతో కలిసి ఉన్నటువంటి స్థితి తక్కువ కాలము. వనవాసంలో ఉన్నారు. తదనంతరం భోగభాగ్యాలన్నీ కూడా తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధ మహర్దశలో వచ్చినప్పుడు ఆ బుధుడు దశమ కేంద్రమైనప్పుడు కారణ జన్ముడిగా ఉండి ఆ కారణం కొరకే వనవాసాన్ని చేయవలసి వచ్చినది. అలాగే సీతాపహరణం జరగడం, తదనంతరం మళ్ళీ రావణ సంహారం జరిపించుకొని తిరిగి అయోధ్య నగరానికి రావడం, అలాగే అమ్మవారిని మళ్ళీ తిరిగి చేపట్టడం, సంతానాన్ని పొందడం. కానీ వీరి జాతకంలో గమనించుకున్నట్లయితే కలిసి ఉన్నటువంటి సందర్భము చాలా తక్కువ అమ్మ. ఎక్కువగా వియోగమే. ఈ యొక్క వియోగానికి కారణం లగ్నాత్తు చంద్రలగ్నాత్తు కుజుడు స్థితి పొంది ఉండడం, అట్టి స్థానాధిపతి ఉచ్చ స్థితి పొంది ఉండడం. ఇంకా చెప్పాలి అంటే వీరి జాతకంలో తండ్రితో కూడా వీరి జాతకంలో అనుబంధము ప్రేమాభిమానం అవన్నీ ఉన్నప్పటికీ కూడా తండ్రితో కలిసి ఉన్నటువంటి సందర్భం కూడా చాలా తక్కువే. ఎందుకంటే విద్య కోసమే. ఎందుకంటే పూర్వకాలంలో రాజులు విద్య కోసం ఆశ్రమాల్లో
గురువుల దగ్గర చేర్పించేవాడు. అలాగే వివాహం చేసి చక్కగా భార్య పిల్లలు మనవలతో ఆనందంగా చూసుకోవాల్సినటువంటి సమయంలో భార్యకి ఇచ్చినటువంటి కైకేయికి ఇచ్చినటువంటి మాట ప్రకారము వదిలేయాల్సి వచ్చింది కొడుకుని. ఆ విధంగా తండ్రికి కూడా దూరం అయ్యారు. కారణం ఏంటనంటే ఇక్కడ 2 పాపగ్రహాలు రవి శని 2 పాపగ్రహాలు ఉచ్చస్థితిలో ఉండి ఒకరిని వీక్షించుకుంటున్నాయి. రవి శనిని చూస్తున్నాడు, శని రవిని చూస్తున్నాడు. ఈ కారణం చేత ఏమైపోయింది, జాతకరీత్యా తండ్రికి దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితి. అలాగే వివాహ స్థానంలో కుజుడు స్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా భార్యకి కూడా దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలనంటే గుర్తుపెట్టుకొని వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా భార్య పిల్లల గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తి సమాజం గురించి ఆలోచన చేయడు. అలాగే సమాజం గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తికి భార్య పిల్లల యొక్క ఆలోచన ఉండదు. ఇక్కడ గమనించాల్సింది వీరి జన్మను కారణ జన్మత్వం కాబట్టి. అయితే శుభగ్రహాల స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత అంతిమంగానైనా కానీ భార్య పిల్లలతో గడిపేటువంటి అవకాశం వీరి జాతకరీత్యా ఉన్నది. కానీ పాపగ్రహాల యొక్క ప్రభావము జాతకంలో ఉండడం చేత కుటుంబానికి దూరంగా ఉండి తాను ఏ కారణం కోసమైతే జన్మించడో ఆ కారణాన్ని జయించడం కోసమే తాను జన్మెత్తాల్సినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా చెప్పుకుంటే విష్ణు భగవానునికి వచ్చినటువంటి శాప ప్రభావం. ఎందుకనంటే ఒకానొక సందర్భంలో ఇద్దరు ముని దంపతులైన వారు లేడీ రూపాన్ని ధరించి సరస సల్లోపాలుగా ఉన్నటువంటి సమయంలో ఒకానొక కారణం చేత ఈ సంబంధించినటువంటి లేడీని చంపవలసి వచ్చినటువంటిది అవతారంలో. ఆ సందర్భంలో ఆ యొక్క ముని శపిస్తాడు, నీవు కూడా నాలాగనే భార్యకి దూరం అవ్వుగాక అని చెప్పి. కానీ దేవతలు కదా, ఆ యొక్క శాపాన్నైనా కానీ వరంగా మార్చుకునేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఆ శాపాన్ని పొందడం కోసమే రామావతారాన్ని పొందినటువంటి సందర్భంగా మనకు ఒక ప్రస్తావన ఉందమ్మా. కాబట్టి ఇక్కడ రాముల వారి జాతకం చాలా గొప్పదైనటువంటి జాతకం, అనేక రకాలైనటువంటి యోగాలు కలిగినటువంటిది. కాబట్టి ఈ బుధ మహర్దశలోనే తండ్రిని కూడా కోల్పోవడం జరిగింది. ఎందుకనంటే లగ్నాత్తు నవమ స్థానాధిపతి అయినటువంటి గురువు జాతకరీత్యా జన్మలగ్నంలోనే ఉండడం, నవమ స్థానం నుంచి మారక స్థానంలో బుధుడు ఉండడం, అట్టి బుధ మహర్దశలోనే తండ్రి మారకం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా వీరి జాతకంలో కూడా పితృశాపం ఉందమ్మా. ఈ పితృశాపం ఉన్నటువంటి కారణం చేతనే తండ్రి ప్రేమకి చాలా మటుకు దూరమయ్యాడు. అలాగే సంతాన ప్రేమకి కూడా దూరమయ్యాడు. ఎందుకనంటే తన భార్య గర్భవతిగా ఉండడం చేతనే ఉన్న సందర్భంలోనే వనవాసానికి మళ్ళీ అడవి బాట పట్టింది. తర్వాత పిల్లలు పెద్దవాళ్ళ యుక్త వయసు వచ్చిన తర్వాత వారితో యుద్ధం చేసి తదనంతరం వారిని తన కొడుకులను తెలుసుకున్న తర్వాత వారిని మళ్ళీ హక్కును చేర్చుకొని కొంతకాలం తర్వాత తిరిగి రాజ్యభారాన్ని అప్పగించడం జరిగింది. అందుకనే గమనించుకున్నట్లయితే వీరి జాతకంలో కూడా పితృశాప ప్రభావం ఉంది కాబట్టి ఇటు తండ్రికి ఇటు సంతానానికి కూడా కొంతకాలం దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితి. అందుకని వీక్షించేటువంటి ప్రేక్షకులుగా గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రధానంగా ఎవరి జాతకంలో పితృశాపం ఉన్నప్పటికీ కూడా పితృదోష నివారణ జరిపించుకోవాలి. మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల పితృదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక భార్య అంటే మక్కువ రాముల వారికి చాలా అమితమైనటువంటి ప్రేమ. లగ్నాత్తు సప్తమ స్థానంలో కుజుడు ఉండడం, ఇక్కడ ప్రధానంగా కుజుడు ఏ స్థితిని సూచిస్తున్నాడు అనంటే మంకు పట్టు అంటే పట్టిన పట్టు వదలని స్వభావం. అందుకనే సీతా అమ్మవారు నాకు బంగారు మాయలేడి కనిపించింది, ఆ బంగారు లేడినే నాకు తీసుకొని రా అని చెప్పి మంకు పట్టు కూర్చుంది. కాబట్టి భార్య మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ లేడి కోసమే వెళ్ళాడు. ఆ ఘట్టమే రాముల వారు సీతా అమ్మవారికి అపహరణ జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ సీతమ్మవారు కూడా పట్టిన పట్టు విడవకుండేటువంటి స్వభావము, అంతే స్వభావము రాముల వారికి ఇక్కడ సీతమ్మవారి మీద ఎనలేని అటువంటి ప్రేమ. ఎందుకంటే పంచమాధిపతి ప్రేమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు వివాహ స్థానం భార్య స్థానంలో ఉండడం, భార్య పట్ల అనురక్తత, చక్కటి దాంపత్యాన్ని సూచించే రామచంద్రుల వారు అనగా సీతారాముల దంపతులాగా ఉండాలి అని చెప్పి అందుకనే ఈనాటి కూడా మనము వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికలో జానక్యాః పుటాంజలి అని చెప్పి మనకు శ్లోకం ఉంటుంది. అంటే రాముల వారిని సీతమ్మ వారి యొక్క వివాహ వైభోగాన్ని స్తుతిస్తూ చెప్పే శ్లోకమే ప్రతి ఇంట వివాహ సందర్భంలో ఆ శ్లోకమే మనకు మొదటిగా వివాహ శుభలేఖ ఆహ్వాన పత్రికలో అచ్చు వేస్తారు. అంతటి గొప్పదైనటువంటి సీతారాముల వారి యొక్క జంట ఇది గొప్పగా మనం చెప్పుకోవచ్చు. మా పీఠం ఆధ్వర్యంలో మీ యొక్క సంకల్పం నెరవేరాలనేటువంటి ఒక సదుద్దేశంతో ముఖ్యంగా వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి అలాగే వృషభ మిథున కర్కాటక సింహ
తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థం, అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో, శత్రు సంబంధమైనటువంటి విషయాల్లో, ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో మీకు అన్ని రకాలుగా దైవానుగ్రహాన్ని అందించాలనేటువంటి సదుద్దేశంతో కేవలం 3,000 రూపాయలకి 6 నెలల పాటు ఈ సంబంధించినటువంటి 18 రకాల హోమాదులు మా పీఠమాధ్యంలో జరుగుతాయి. అవకాశంలో కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే మీ కుటుంబంలో తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలుగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలియర్, కిడ్నీ ఫెయిలియర్, క్యాన్సర్తో చనిపోవడం, పిండ ప్రదానాలు చేయలేకపోవడం, ఇవన్నీ కూడా పితృదోషాలు. కాబట్టి దుర్మరణాలకు సంబంధించినటువంటి పితృదోష నివారణకి మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల పితృదోష నివారణ పూజలు, హోమాలన్నింటినీ జరుగుతున్నాయి. అలాగే కాశీక్షేత్రంలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమంలో ప్రతినిత్యం కూడా అన్నదానం జరుగుతుంది. అన్నదానానికి మీకు సంబంధించి మీ పెళ్లి రోజున కానీ, మీ పుట్టినరోజున కానీ, మీ పెద్దల పేరు మీద కానీ అన్నదానానికి సహాయ సహకారాలు అందించేవాళ్ళు కార్యక్రమం అందరితో కాంటాక్ట్ చేసి కాశీలో ఉన్నటువంటి శివబంధువులకి ఆనందాన్ని అలాగే సంతోషాన్ని కలిగిస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. గురుగారు, శ్రీరాముని జాతక వివరాలు చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.